వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. బద్వేల్ పట్టణం స్థానిక ఎన్జీఓ కాలనీలోని వైఎస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డిలు పూలమాలలు వేసి వెన్నుపోటు దినం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. బద్వేల్ నియోజకవర్గంలోని 7 మండలాల కార్యకర్తలు వైఎస్ఆర్ సర్కిల్ నుంచి ర్యాలీగా బయలుదేరి స్థానిక ఆర్డీఓ కార్యాలయానికి చేరుకొని అక్కడ ఆర్డీఓ కార్యాలయంలో ఏవోకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విధ్వంసక పాలన జరుగుతుందని, సూపర్ 6 లాంటి అమలు కాని హామీలు ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ప్రజలను వెన్నుపోటు పొడిచారంటూ ఈ ర్యాలీలో మున్సిపల్ చైర్మన్ వాకమల రాజగోపాల్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్లు రాచపూడి సాయి కృష్ణ, ఎర్రగోల గోపాలస్వామి, మాజిగూడ చైర్మన్ సింగసాని గురుమోహన్, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి సింగనమల వెంకటేశ్వర్లు, వైసీపీ మున్సిపల్ అధ్యక్షుడు సుందర రామిరెడ్డి, వైఎస్ఆర్ సిపి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. స్థలం ఉండదు కాబట్టి దయవుంచి కొద్దిగా అందరు బయటనే ఉందాం. ఏదో 10 మంది పోయేస్తారు, ఏదో 10 మంది పోయేస్తారు, అందరం సహకరిద్దాం.
ఈరోజు ఒక ప్రొవిజన్ తీసుకున్నాము. దాంట్లో మీకు ఈ వినతి పత్రాన్ని ఆర్డీఓ గారికి సమర్పిద్దామని వచ్చాం. వారు లేని కారణంగా బద్వేల్ తహసీల్దార్ గారికి, అదేవిధంగా ఆర్డీఓ గారి ఆఫీసులో పనిచేసే ఏఓ గారికి ఈ వినతి పత్రాన్ని మేము సమర్పించడానికి వచ్చాము. ముఖ్యంగా మీకు ప్రభుత్వ అధికారులైన మీకు తెలియజేయడం ఏంటంటే, ఏదైతే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు, దీన్ని మీరు ప్రభుత్వ అధికారులుగా ప్రభుత్వ పెద్దలకు తెలియచేయాలని మా పార్టీ తరఫున మేము ఇక్కడికి ఇచ్చాం. మీకు అందరికీ తెలుసు, సూపర్ 6 హామీలు 6 హామీలు పెద్ద ఎత్తున మరి ఇచ్చారు. మరి అదేవిధంగా 143 వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మరి వాళ్ళు మేము ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. దానివల్ల ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు పెద్ద ఎత్తున ఈనాడు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రైతు భరోసా కార్యక్రమంలో తప్పుడు కేసులు, అరాచకాలు, దుర్మార్గాలు, అధికార దుర్యోగం, తప్పుడు కేసులు, రాజ్యాంగం అమలు, దిగజారుల లా అండ్ ఆర్డర్, ఛానళ్ల ప్రచారాలు, అవినీతి, అమరావతి పేరిట అంతులేని అవినీతి, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం, రాష్ట్ర అప్పుల కుప్ప, హామీల అమలు కానికి విద్యా వ్యవసాయ ఆరోగ్య రంగాల విధ్వంసం, పార్టీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అపోజిషన్లో ఉండొచ్చు, కొన్ని రోజులు చీకటి, కొన్ని రోజులు వెలుగు, కానీ మనం 15 నియోజకవర్గంలో సార్ చూడండి సార్. ఓకే ఉందండి. సైడ్కి పోయి వీళ్ళు కవర్
సార్ మీరు తహసీల్దార్ గారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక క్వశ్చన్ తీసుకున్నాము. దాంట్లో రేపు ఈ వృద్ధి పత్రాన్ని ఆర్డీఓ గారికి సమర్పిద్దామని వచ్చాం. వారు లేని కారణంగా సభ్య తహసీల్దార్ గారికి ఏఓ గారికి ఈ వృద్ధి పత్రాన్ని మేము సమర్పించడానికి వచ్చాము. ముఖ్యంగా మీకు ప్రభుత్వ అధికారులైన మీకు తెలియజేయడం ఏంటంటే, ఏదైతే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు, దీన్ని మీరు ప్రభుత్వ అధికారులుగా ప్రభుత్వ పెద్దలకు తెలియజేయాలని మా పార్టీ తరఫున మేము ఇక్కడికి ఇచ్చాం. మీకు అందరికీ తెలుసు, సూపర్ 6 హామీలు 6 హామీలు పెద్ద ఎత్తున కార్యక్రమంలో దాదాపు ఆ సూపర్ 6 హామీలలో రైతు భరోసా కింద సంవత్సరం ఈ రోజుతో రేపు అయిపోతుంది. పోయిన సంవత్సరం 20,000, ఈ సంవత్సరం 20,000. ప్రతి రైతుకు ప్రభుత్వం 40,000 రూపాయలు ఇవ్వాలి సార్. కానీ 40,000 రూపాయలు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. రెండోది, మరి తల్లికి వందనం అమ్మఒడి కార్యక్రమం ఉంటే ప్రతి పిల్లవాడికి, చదువుకునే పిల్లవాడికి 15,000 రూపాయలు ఇవ్వాలి. 2 సంవత్సరాలకు గాను 30,000 రూపాయలు మరి ప్రతి పిల్లవాడికి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పి మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఆడబిడ్డ నిధిలో 59 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి మహిళకు నెలకు 15,000, సంవత్సరానికి 18,000 ఇవ్వాలి. ఆ విధంగా 36,000 రూపాయలు ఈ 2 సంవత్సరాలకు ఇవ్వాలి. కాబట్టి ఆడబిడ్డ నిధి కింద కూడా ఎలాంటి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేపట్టలేదు. 4వది, ఉచిత బస్సు. ఈ పథకం ఎక్కడ అమలుకు నోచుకోలేదు. 5వది, నిరుద్యోగ వృత్తి ఉంది. ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా 3,000 రూపాయలు ఇస్తున్నారు. కాబట్టి సంవత్సరానికి 36,000, 2 సంవత్సరాలకు 72,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా ప్రభుత్వం ఎగ్గొట్టినటువంటి విషయాలు మీ దృష్టికి తీసుకుంటున్నాను. అదేవిధంగా దీపక్ గ్యాస్ సిలిండర్లు చెప్పేటోళ్ళే సరిగ్గా మన రాష్ట్రంలో లాస్ట్ ఇయర్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఈ రోజుకి 1 year అయింది. ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ఏవైతే వాళ్ళు హామీలు ఇచ్చారో ఒక్క పెన్షన్ తప్ప ఇంకా ఏ హామీ కూడా నెరవేర్చకుండా ఏ విధంగా ప్రజలను మోసం చేశారో అది ఆ విషయమై ఈరోజు ప్రజల పక్షాన మేమందరం కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు బద్వేల్ కాన్స్టిట్యున్సీలో మా పెద్దలు డీసీ గోవిందరెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో
మేమందరం కూడా ప్రజల తరపున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజలకు వీళ్ళు ఏ విధంగా వెన్నుపోటు పొడిచారు అన్నది కూడా ప్రజల దృష్టికి తీసుకురావడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేశాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు, నాయకులకు, ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అయితే ఈరోజు ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళు అధికారంలోకి వచ్చారు. వాళ్ళు ఎన్నికల టైంలో అంతా ఏం చెప్పారు, జగనన్న అలివి కానీ అప్పులు చేశారని చెప్పారు. 14 లక్షలు అన్నారు. తీరా అసెంబ్లీలో చూస్తే వాళ్ళు చూపించగలిగింది కేవలము 3,63,000 కోట్లు మాత్రమే. ఆ 3,63,000 కోట్ల కూడా 2,73,000 కోట్లు నేరుగా డీబీటీ రూపంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఏ విధంగా జగనన్న అందించారో కూడా మనం అందరం చూసాం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 లక్షలు అప్పు చేశారు 1 ఇయర్ కాలంలోనే. కానీ ఓన్లీ సామాజిక పెన్షన్, అది కూడా జగనన్న టైంలో 66 లక్షలకి ఇస్తే ఈరోజు అందులో కూడా కోత విధించి కేవలం సామాజిక పెన్షన్ ఇస్తున్నారు. ఆ సిలిండర్ అన్నారు, అది ఎంతమందికి వచ్చిందో ఎవరికి లెక్కలేదు. ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్క సెక్టార్ని మోసం చేయడం చూసాం. ఉద్యోగాలు అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, ఎవరికి ఇచ్చారు నిరుద్యోగ భృతి? ఈరోజు 1 మంది పైగా మహిళలు ఏదైతే 18 ఏళ్ల నుంచి 59 ఏళ్లకు వచ్చే అర్హులైన మహిళలు ఎదురు చూస్తున్నారు పెన్షన్ కోసం. ఉచిత బస్ అన్నారు. తర్వాత రైతులకు ఈరోజు 2 సీజన్స్ ఖరీఫ్, రబీ 2 వెళ్ళిపోయినాయి. ఎక్కడిచ్చారు? అన్నదాతకు 20,000 అన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. తర్వాత 0 వడ్డీ రైతులకు అన్నారు, ఇవ్వలేదు. ఇలా చూస్తే పిల్లలకు స్కూల్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో జగనన్న ప్రభుత్వం ఎంత గొప్ప కార్యక్రమం చేసిందో మనమంతా చూసాం. ఈరోజు ఈ చదివే ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళు అధికారంలోకి వచ్చారు. వాళ్ళు ఎన్నికల టైంలో అంతా ఏం చెప్పారు, జగనన్న అలివి కానీ అప్పులు చేశారని చెప్పారు. 14 లక్షలు అన్నారు. తీరా అసెంబ్లీలో చూస్తే వాళ్ళు చూపించగలిగింది కేవలము 3,63,000 కోట్లు మాత్రమే. ఆ 3,63,000 కోట్ల కూడా 2,73,000 కోట్లు నేరుగా డీబీటీ రూపంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఏ విధంగా జగనన్న అందించారో కూడా మనం అందరం చూసాం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 లక్షలు అప్పు చేశారు 1 ఇయర్ కాలంలోనే. కానీ ఓన్లీ సామాజిక పెన్షన్, అది కూడా జగనన్న టైంలో 66 లక్షలకి ఇస్తే ఈరోజు అందులో కూడా కోత విధించి కేవలం సామాజిక పెన్షన్ ఇస్తున్నారు. ఆ సిలిండర్ అన్నారు, అది ఎంతమందికి వచ్చిందో ఎవరికి లెక్కలేదు. ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్క సెక్టార్ని మోసం చేయడం చూసాం. ఉద్యోగాలు అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, ఎవరికి ఇచ్చారు నిరుద్యోగ భృతి? ఈరోజు 1 మంది పైగా మహిళలు ఏదైతే 18 ఏళ్ల నుంచి 59 ఏళ్లకు వచ్చే అర్హులైన మహిళలు ఎదురు చూస్తున్నారు పెన్షన్ కోసం. ఉచిత బస్ అన్నారు. తర్వాత రైతులకు ఈరోజు 2 సీజన్స్ ఖరీఫ్, రబీ 2 వెళ్ళిపోయినాయి. ఎక్కడిచ్చారు? అన్నదాతకు 20,000 అన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. తర్వాత 0 వడ్డీ రైతులకు అన్నారు, ఇవ్వలేదు. ఇలా చూస్తే పిల్లలకు స్కూల్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో జగనన్న ప్రభుత్వం ఎంత గొప్ప కార్యక్రమం చేసిందో మనమంతా చూసాం. ఈరోజు ఈ చదివే ప్రతి బిడ్డకు ఇస్తాం తల్లికి వందనం అన్నారు, ఇంతవరకు దాన్ని అమలు చేయలేదు. తర్వాత హెల్త్ విషయంలో ఆరోగ్యశ్రీని ఆల్మోస్ట్ నిర్వీర్యం చేసే కార్యక్రమం జరుగుతోంది. ఇలా ప్రతి విషయంలో ప్రతి ఒక్క సెక్టార్ని ఈ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిన కార్యక్రమం చూస్తున్నాం. అందుకని ఈరోజు వెన్నుపోటు పొడిచిందే కాకుండా ప్రతి చోట రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ప్రశ్నించే వాళ్ళందరినీ గొంతుకలు నొక్కే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి, ఈరోజు ఈ ప్రభుత్వం ఏ విధంగా అందరినీ మోసం చేస్తుందని. ఇంకా మిగిలిన ఈ 4 సంవత్సరాల కాలంలో అయినా ఏవైతే వాళ్ళు హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ప్రజలకు అమలు చేయాలి. అందుకోసం ఎప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల తరపున నిలబడి పోరాడుతుందని మీ అందరి తరపున కార్యకర్తలకు ముఖ్యంగా ఈనాడు ఈ కార్యక్రమంలో ఈ వెన్నుపోటు దినంలో పాల్గొన్నటువంటి అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అభిమానులకు పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రెస్ మిత్రులకు కూడా మరి నా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమం మా పార్టీ కోసం జరుపుకోవడం లేదు. మేము ఈనాడు ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఇచ్చిన హామీలు కూటమి ప్రభుత్వం దొంగలో తొక్కి ప్రజలను నిలువునా మోసం చేసింది. ఈ మోసాన్ని ప్రతిఘటిస్తూ మేమందరి కూడా ప్రజలకు వివరించాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఇక్కడికి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ఇంత ఎండలో కూడా మనం జరుపుకుంటున్నాం. దీనికి సహకరించినటువంటి 50 మంది ప్రజలకు కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేసుకుంటున్నాం.
ఈనాడు మీకు ముఖ్యంగా నేను 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. ముఖ్యంగా సూపర్ 6 అమలు. మీరు సూపర్ 6 అమల్లో 6 కార్యక్రమాలు మీకు అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. ఒకటి, రైతులకు 20,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పారు. ఈ 2 సంవత్సరాలు, ఈరోజు రేపటి నుంచి 2వ సంవత్సరం అయింది. 40,000 రూపాయలు ప్రతి రైతుకు ఇవ్వాలి. అది ఈ ప్రభుత్వం ఎగ్గొట్టినటువంటి విషయం. తర్వాత జగనన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా పెట్టినటువంటి అమ్మఒడి కార్యక్రమాన్ని ఇప్పుడు మరి తల్లికి వందనమనే కార్యక్రమం పెట్టారు. ప్రతి బిడ్డకు కూడా చదువుకునేటువంటి ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు ఇస్తా అన్నారు. అది ఈనాడు అమలు జరగడం లేదు. మూడోది, ఉచిత బస్సు ఇస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు. అందరు కూడా ప్రజలందరినీ ఏ విధంగా మోసం చేశాడో 14-19లో 900 హామీలు ఇస్తే ఈనాడు ఈ సూపర్ 6తో పాటు 143 హామీలు ఇచ్చాడు. ఈ హామీలలో మరి ఈ వాగ్దానాల్లో ఈ ఉచిత బస్సు ఒకటి. అయ్యా, నిరుద్యోగ భృతి నిరుద్యోగులకు అందరికి కూడా 3,000 రూపాయలు డబ్బులు ఇస్తా అన్నాడు. 12 మూల 36,000 పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం మళ్ళా 36,000. 72,000 రూపాయలు మరి చంద్రబాబు నాయుడు ఎగ్గొట్టినటువంటి విషయం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. సూపర్ 6లో 4వది దీపం గ్యాస్ సిలిండర్లు. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నారు. ఒక్క గ్యాస్ సిలిండర్ ఇచ్చినాడు, అరకొర ఇచ్చినాడు. అది కూడా ఎగ్గొట్టినటువంటి పరిస్థితి. 5వది 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అన్నాడు. ఈ పెన్షన్లో నిలువున మరి 50 ఏళ్ళు దాటిన బీసీ, ఎస్సీ, మైనారిటీలకు నెలకు 4,000 రూపాయలు ఇస్తానంటే 12×4 48,000. ఈ 2 సంవత్సరాలకు 96,000 రూపాయలు ఎగ్గొట్టినటువంటి పరిస్థితి. ఈ విధంగా నిలువున మోసం చేసినటువంటి ఈ విషయం. మరి ఈ విధంగా ఈ 6 హామీలే కాకుండా 143 వాగ్దానాలు, విద్యా దీవెన, వసతి దీవెన, అదేవిధంగా మరి ఆరోగ్యశ్రీ పథకంలో పూర్తిగా నెట్వర్క్ ఆసుపత్రులకు అందరికీ కూడా 300 కోట్లు నెలకివ్వాలి. అదంతా ఎగ్గొట్టడం వల్ల ఆరోగ్యశ్రీ పథకం అంతా నిర్వీర్యమైపోయింది. పెన్షన్ల విషయంలో జగనన్న 66,34,000 ఇస్తే 4 లక్షలు పెన్షన్లన్నీ కూడా తగ్గించినటువంటి పరిస్థితి ఈనాడు ఉంది. వాలంటీర్లకు మరి ఉచ్చు టోపీ పెట్టేసిండు. 10,000 ఇస్తానని చెప్పి మోసం చేసి వాళ్ళ ఓట్లు వేసుకొని దాన్ని ఇబ్బంది చేశాడు. అయ్యా, పెళ్లి కానుక కింద 1,00,000 రూపాయలు పెట్రోల్ డీజిల్ ధర తగ్గింపు, ఇవన్నీ చేస్తానని చెప్పినాడు. చంద్రన్న బీమాకు సహజ మరణానికి 5 లక్షలు, అదేవిధంగా ప్రమాదవశాత్తు జరిగితే 10 లక్షలు ఇస్తా అన్నాడు. దాని ఊసే లేనటువంటి విషయం మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. ఆటో డ్రైవర్లకు, అదేవిధంగా మిగతా ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ డ్రైవర్లకు అందరికి కూడా 10,000, 15,000 ఇస్తా అన్నాడు. అది కూడా వాళ్ళందరికీ టోపీ పెట్టిన విషయం. ముస్లింలకు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తానని చెప్పారు. ఈ విధంగా చాలా హామీలు ఉన్నాయి. మిగతా అన్నీ కూడా గౌరవ శాసనసభ్యురాలు గారు చెప్తారు. కింది ఏమన్నా చెప్తారు.